ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 28వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలియచేశాడు. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేనయందరి సమస్త రాజ సమూహములను, అట్లే మన సేనయందరి సైనిక ప్రముఖులను మిమ్ము త్వరితముగా చేరుచున్న వారై కోరలచే భయంకరములుగా ఉన్నట్టు మీ నోళ్ళ యందు ప్రవేశించుతున్నారు. వారిలో కొందరు మీ పండ్ల సందుల యందు చిక్కుకున్న వారై చూర్ణం మనర్పబడినటువంటి శిరస్సులతో కనిపించుతున్నారు. ఇక 28వ శ్లోకంలో ఎలా చెప్తున్నాడు? యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరా విశంతి విజ్వలంతి. యథా ఏ ప్రకారముగా నదీనాం నదుల యొక్క బహవః అనేకములైన అంబువేగా జల ప్రవాహములు సముద్రం ఏవా సముద్రమును గూర్చి అభిముఖాః అభిముఖములై ద్రవంతి ప్రవహించుతున్నవో అనగా ప్రవేశించుతున్నవో తదా ఆ ప్రకారముగానే అమీ ఈ నరలోక వీరాహ మనుష్యలోకమందలి వీరులు అనగా రాజులు అభివిజ్వలంతి లెస్సగా జ్వలించుతున్న తవా నీ యొక్క వక్త్రాణి నోళయందు విశంతి ప్రవేశించుతున్నారు. తాత్పర్యం: ఏ ప్రకారము అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుతున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు అనగా రాజులు లెస్సగా జ్వలించుతున్న మీ నోళ్ళ యందు ప్రవేశించుతున్నారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.